యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు అనే విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం మనం చదువుతున్నప్పుడు, ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు ఈ విధంగా అంటున్నారు, దప్పిగొనిన వారు నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను అని. ఎవరైనా దప్పిగొంటే తాను దప్పికొన్నాను అనే విషయం అతను గుర్తించాలి. ఎవరు యొద్దకు వెళితే నా దప్పిక తీరుతుంది, నేను తృప్తి పొందుతాను అనే విషయం ఆ వ్యక్తి గుర్తించాలి. పండుగకు వచ్చేవారందరూ కూడా భక్తి గల యూదులు. అపోస్తులుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో ఈ విషయాన్ని మనం చూస్తాం. ప్రపంచంలో ఉన్న భక్తి గల యూదులందరూ కూడా పండుగ ఆచరించడానికే యెరూషలేము వచ్చేవారు. అలానే ఈ పండుగకు కూడా అనేకులు యెరూషలేము తరలి వచ్చారు. భక్తి శ్రద్ధలతో పండుగను ఆచరించడానికి భక్తి గల యూదులు అనేకులు యెరూషలేముకు తరలి వచ్చారు. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను అన్నారు. నా యొద్ద దప్పి తీర్చుకోవాలి, ఎందుకంటే దప్పికి తీర్చుకోవడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేశారు. రాబోయే మెషియా ఎవరైతే ఉన్నారో ఆయన ద్వారానే దేవుడు తమ దప్పికను ఆకలిని తీరుస్తారు. పాత నిబంధనలో దేవుడు ఏర్పాటు చేసుకున్న మోషే ద్వారా ఇశ్రాయేలీయుల ప్రజల యొక్క దప్పికను ఆకలిని తీర్చారు. వారికి దేవుడు విమోచనను అనుగ్రహించారు. కాబట్టి దేవుని యొక్క సేవకులు ఎవరైతే ఉన్నారో వారే దేవుని ప్రజల యొక్క దప్పిక, ఆకలి, విమోచన అనుగ్రహించగలరు. యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనం మనం చదువుతున్నప్పుడు, నాయందు విశ్వాసముంచి వాడి కడుపులో నుండి జీవజల నదులు పారును అన్నారు. విశ్వాసం ఉంచాల్సింది నాయందు అని యేసుప్రభు వారు చెప్పారు. ఎక్కడుంది అని అంటే లేఖనములో ఉందట. నాయందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనము చెప్పినట్టు వాడిని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. చాలా బిగ్గరగా, నిశ్చయంగా యేసుప్రభు వారు చెప్పారు. లేఖనంలో ఉందట. తనయందు విశ్వాసం ఉంచి వారు పొందబో ఆత్మను గూర్చి ఆయన ఈ మాటలు చెప్పారు. తనయందు విశ్వాసం ఉంచి వారు ఆత్మను పొందాలి. వారి కడుపులో నుండి జీవజల నదులు పారాలి. వారిలో నుండి జీవజల నదులు పారాలంటే యేసు ప్రభువారు మహిమపరచబడాలి అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఇవి రెండు ఇంటర్ రిలేటెడ్, ఒకదానికొకటి సంబంధం కలిగి ఉన్నవి. ఆయన మహిమపరచబడ్డం, తనయందు విశ్వాసం ఉంచిన వారికి ఆత్మ అనుగ్రహింపబడ్డం అనేది. ఈ విషయాన్ని మనం పాత నిబంధన అంతట్లో చూస్తాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 39వ వచనం మనం చదువుతున్నప్పుడు, తనయందు విశ్వాసం ఉంచి వారు పొందబో ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను, యేసు ఇంకనూ మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడి ఉండలేదు. జీసస్ హ్యాడ్ నాట్ ఎట్ ఎంటర్ ఇన్ టు హిస్ గ్లోరీ. దేవుడు ఆయనకు నిర్ణయించిన, సృష్టికి ముందే దేవుడు నిశ్చయించిన ఆ మహిమలోనికి ఆయన ఇంకా ప్రవేశించలేదు అని యోహాను సువార్త 7వ అధ్యాయం 39వ వచనం మనకి తెలియజేస్తుంది. పాత నిబంధన మనం చదువుతున్నప్పుడు విమోచించిన వారికి పానము, భోజనము దేవుడు ఇస్తారు, తన సేవకుల ద్వారా ఇస్తారు. అరణ్యంలో పానము, భోజనము దేవుడు అనుగ్రహించారు. మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు అనుగ్రహించారు. యెషయా గ్రంథంలో దేవుడు అనుగ్రహించబోయే రక్షణను గురించి ఈ విధంగా రాయబడి ఉంది. యెషయా గ్రంథం 12వ అధ్యాయము 2 నుండి 5 వచనాలు మనం చదువుతున్నప్పుడు, రక్షణాధారములైన బావుల్లో నుండి నీళ్లు చేదుకొందురు, రక్షింపబడిన వారు దేవుని నామమును ఘనపరుస్తారు, ప్రకటిస్తారు అని మనం యెషయా గ్రంథం 12వ అధ్యాయంలో చూస్తాం. 2వ వచనం నుండి మనం చదువుతున్నప్పుడు, ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నా రక్షణకు కారణం ఆయనే, ఆయన పంపిస్తేనే నాకు రక్షణ, ఆయన ఏర్పాటు చేస్తేనే తన సేవకుడు వచ్చి నన్ను రక్షిస్తాడు అనే విషయాన్ని ఇక్కడ భక్తులు ఈ విమోచన గీతంలో పాడుకుంటున్నారు. నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకాస్పదము, ఆయన నాకు రక్షణాధారం ఆయను, నా రక్షణకు ఆధారం ఆయనే అని చెప్తున్నారు.
కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావుల్లో నుండి నీళ్లు చేదుకొందురు. ఆ దినమున మీరిలాగొందురు: యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురం చేయుడి. ఆయన క్రియలు ప్రచురించండి, ప్రకటించండి అని ఇక్కడ ఉన్న మాటలు మనం చూస్తాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో కూడా ఈ విషయాన్ని చూస్తాం. దప్పిగొనున్న వారలారా నేల యొద్దకు రండి. నువ్వు దప్పికొంటే నువ్వు నిజంగా నీ దాహాన్ని గుర్తించి, ఎక్కడ దాహం తీరుతుందంటే నీళ్ళ యొద్ద అని నీళ్ళ యొద్దకు రావాలి. రోకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనం చేయుడి. రండి, రోకలు లేకపోయినను ఏమి నీయకయే ద్రాక్షరసమును పాలను కొనిడి. కాబట్టి దేవుని ఏర్పాటు దప్పిగొనిన వారికి, రోకలు లేని వారికి భోజనము, ద్రాక్షరసము, పాలు ఇవన్నీ దేవుడు ఏర్పాటు చేశారు. యేసు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు సమరయ స్త్రీతో మాట్లాడిన సందర్భంలోనూ, యోహాను సువార్త 7వ అధ్యాయంలో మనం దప్పిగొనిన వారిని గురించి ఆయన దాహం తీరుస్తాను అన్న విషయాలు మనం చూస్తాం. అలానే యోహాను సువార్త 6వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు ఆయన హెవెన్లీ బ్రెడ్గా, అంటే పరలోకపు రొట్టెగా, ఆయన పరలోకపు భోజనంగా వారికి పరిచయం చేసుకోవడం చూస్తున్నాం. అంటే యేసు ప్రభువారు దేవుడు అనుగ్రహించే ఆహారము, పానము అనే విషయాన్ని మనం గ్రహిస్తున్నాం. యోహాను సువార్తలో ఈ ప్రత్యేకమైన విషయాలు మనకు కనిపిస్తాయి. ఎప్పుడు అని అంటే అపోస్తలుల కార్యముల గ్రంథం, పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు, దేవుని నామమును ప్రకటిస్తారని యేసు ప్రభువారు ముందుగానే చెప్పారు. పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యోదయ, సమరయ దేశముల యందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులైందిరని వారితో చెప్పెను. యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత కూడా శిష్యులకు ఆత్మ అనుగ్రహింపబడలేదు. కారణం, యేసుక్రీస్తు వారు ఇంకనూ మహిమపరచబడలేదు. పెంతుకొస్తు పండుగ దినాన మహిమపరచబడిన తరువాత శిష్యులకు ఆత్మ అనుగ్రహింపబడింది. ఆయన చనిపోయి 40 దినాలు తను తాను రుజువుపరుచుకొని పరలోకానికి ఆరోహణమైన తరువాత పెంతుకొస్తు పండుగ దినాన ఆయన మహిమపరచబడ్డం, శిష్యులకు ఆత్మ అనుగ్రహింపబడ్డం మనం చూస్తున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం మనం చదువుతున్నప్పుడు, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను గాని తను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను అనుంది. కాబట్టి మనం గ్రంథం చదువుతున్నప్పుడు ఆయన ఎప్పుడు మహిమపరచబడాలి అని అంటే మృతుల్లో నుండి లేచిన తరువాత దేవుని ఏర్పాటుది. తను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల అనుంది. కాబట్టి దప్పిగొనిన వారు ఎప్పుడు దాహం తీర్చుకుంటారు, ఎప్పుడు వారి ఆకలి తీరుతుంది అని అంటే, ఎప్పుడు వారి హృదయంలో నుండి జీవజల నదులు పారతాయి అని అంటే పెంతుకొస్తు పండుగ దినాన. అప్పుడు ఆయన మహిమపరచబడతారు, శిష్యులకు ఆత్మ అనుగ్రహింపబడుతుంది. మనం అపోస్తలుల కార్యముల గ్రంథం చదువుతున్నప్పుడు 2వ అధ్యాయంలో శిష్యులకు ఆత్మ అనుగ్రహింపబడింది. 2వ అధ్యాయం 38వ వచనం మనం చదువుతున్నప్పుడు ఎవరైతే యేసు నామములో బాప్తిస్మం పొందుతారో వారికి పరిశుద్ధాత్మను వరము అనుగ్రహింపబడింది. యేసు ప్రభువారు మహిమ పొందిన తర్వాత ఆత్మ అనుగ్రహింపబడింది. కాబట్టి యోహాను సువార్త మనం చదువుతున్నప్పుడు యేసు ఇంకనూ మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడి ఉండలేదు. యోహాను సువార్తలో దప్పిగొనిన వారు ఆయన వద్దకు రావాలి, దప్పి తీర్చుకోవాలి. ఎందుచేతనంటే మెస్సియా ద్వారానే దేవుడు దప్పికను, ఆకలిని తీర్చి తన ప్రజలను తృప్తిపరుస్తారు. ఈ విమోచన ఎప్పుడు జరిగింది, ఎప్పుడు వారు తృప్తిపరచబడ్డారు అని అంటే పెంతుకొస్తు పండుగ దినాన సంఘం ప్రారంభింపబడిన దినమందు. అప్పుడు యేసు ప్రభువారు మహిమపరచబడిన వారై తండ్రి కుడి పార్శ్వాన ఉండి ప్రభువుగా, క్రీస్తుగా నియమింపబడి ఆయన పరిపాలన ప్రారంభించారు. అప్పటి నుండి ఆ మహిమపరచబడిన యేసు నందు విశ్వాసం ఉంచిన వారి కడుపులో నుండి జీవజల నదులు వారి హృదయంలో నుండి పారి వారు తృప్తిపరచబడిన వారై అనేకులకు ఆ రక్షణ బావుల్లో నుండి రక్షణ అందించారు.
ఈనాటికి సంఘం అనేకులను ఆ రక్షణ భావుల్లోనికి పయనింపచేస్తూ అనేకులకు రక్షణ అనుగ్రహిస్తోంది. దేవుడు ఆయనను మహింపరిచిన తర్వాత అనేకులకు ఈ గొప్ప భాగ్యాన్ని దేవుడు అందించారు. తన కుమారుని ద్వారా అందించారు. ఆయన మృతుల్లోండి లేపి ఆయనను మహిమపరిచి తద్వారా అందించారు.